2026 ఫిబ్రవరి 28న మిడిల్ ఈస్ట్ ఒక పెద్ద ఘటన జరిగింది. కొన్ని గంటల్లోనే ప్రపంచం మొత్తం టెన్షన్లో పడింది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ ఇరాన్ పై పెద్ద ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. కొన్ని గంటల్లోనే రివెంజ్ స్టార్ట్ అయ్యాయి. మిసైల్స్, డ్రోన్స్, నావల్ అటాక్స్ జరిగాయి. ఇది ఒక చిన్న రీజనల్ ఫైట్ కాదు, ఇది ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపించే వార్. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య టెన్షన్స్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఇరాన్ చేసే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ప్రపంచానికి డేంజర్ లాగా కనిపిస్తుంది. ఇరాన్ సైడ్లో ఇజ్రాయెల్ని ఎనిమీగా చూస్తుంది. చాలా సంవత్సరాల నుంచి సైబర్ అటాక్స్, ప్రాక్సీ వార్స్, అసాసినేషన్ జరుగుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పెద్ద ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. మెయిన్ టార్గెట్స్ ఇరానియన్ మిలిటరీ బేసెస్, న్యూక్లియర్ ఫెసిలిటీస్, కమాండ్ సెంటర్స్, హై లెవెల్ లీడర్షిప్ లొకేషన్స్. ఈ అటాక్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా చనిపోయారు. ఇది ఇరాన్ హిస్టరీలో బిగ్గెస్ట్ షాక్ ఈవెంట్స్ లో ఒకటి. ఇరాన్ ఇమ్మీడియట్ గా రివెంజ్ అటాక్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ తో హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ మరియు డ్రోన్స్ లాంచ్ చేసింది. టార్గెట్స్ ఇజ్రాయెల్ సిటీస్, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్, యుఏఈ, ఖతర్. అదే సమయంలో లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్పై రాకెట్ అటాక్ స్టార్ట్ చేసింది. వార్ చాలా ఫాస్ట్గా ఎక్స్పెండ్ అయింది. ఇజ్రాయెల్ మరియు యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ కంటిన్యూ చేశాయి. ఇరాన్ గల్ఫ్ రీజియన్లో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్పై అటాక్ స్టార్ట్ చేసింది. టర్కీ ఎయిర్ స్పేస్లో నాటో మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేసింది. చాలా దేశాలు డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేశాయి. ఇప్పుడు ఈ వార్ రీజనల్ ఫైట్ కాదు, గ్లోబల్ సెక్యూరిటీ ఇష్యూగా మారింది. ఇరాన్కి సపోర్ట్ చేసే గ్రూప్స్ కూడా యాక్టివ్ అయ్యాయి. ఎగ్జాంపుల్ హిజ్బుల్లా, హుతీస్. ఈ గ్రూప్స్ డ్రోన్స్ మరియు మిసైల్స్ యూజ్ చేసి అటాక్స్ చేశాయి. ఇరాన్ డెవలప్ చేసిన డ్రోన్ అండ్ మిసైల్స్ టెక్నాలజీ ఆల్రెడీ ఈ గ్రూప్స్ దగ్గర ఉంది. కాబట్టి వార్ ఇప్పుడు అనేకమైన ఫ్రంట్స్లో జరుగుతుంది. ఈ వార్లో కంట్రీస్ క్లియర్గా డివైడ్ అయ్యాయి. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ సైడ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా. ఈ దేశాలు ఇంటెలిజెన్స్ మరియు మిలిటరీ సపోర్ట్ ఇస్తున్నాయి. ఇరాన్ సైడ్ డిప్లొమాటిక్ సపోర్ట్ గా రష్యా, చైనా ఉంటుంది. డైరెక్ట్ వార్ లో జాయిన్ అవ్వకపోయినా పొలిటికల్ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది. వార్ స్టార్ట్ అయ్యాక ఇరాన్ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనే ఇంపార్టెంట్ సీ రూట్ ని బ్లాక్ చేసింది. ఇరాన్ షిప్స్ మరియు సీ మైన్స్ డిప్లాయ్ చేసి చాలా ఆయిల్ ట్యాంకర్స్ పై అటాక్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం 20 కంటే ఎక్కువ షిప్స్ డ్యామేజ్ అయ్యాయి. గ్లోబల్ షిప్పింగ్ ఆల్మోస్ట్ స్టాప్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ప్రపంచంలో ఆయిల్ సప్లైలో ఆల్మోస్ట్ 20% హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఈ బ్లాకేడ్ వల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ఇమ్మీడియట్గా షాక్ గురైంది. ఆయిల్ ప్రైస్ $80 నుంచి $126 పర్ బ్యారెల్కి పెరిగింది. మరి ఈ వార్ మన ఇండియాని ఎలా ఇంపాక్ట్ చేసింది? పెట్రోల్ ప్రైస్, గ్యాస్ ప్రైస్, ఫుడ్ కాస్ట్ నెక్స్ట్ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.